నంద్యాల జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా డి తిరుపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా విక్రమ్ సింహ నాయక్, ఖజానాదారుగా టీచర్ కేసాలు నాయక్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయక్, ఆర్గనైజేషన్ సెక్రటరీ తావు నాయక్ హాజరై నూతన కమిటీని నియమించారు. అనంతరం రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ యువతను వ్యసనాలకు దూరంగా ఉంచి సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత జిల్లా కమిటీపై ఉందని తెలిపారు. తాండవాసులను చైతన్యవంతులుగా మార్చడంతో పాటు ఎలాంటి సమస్యలు ఎదురైనా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి చెందిన నాయకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను 8th 9th క్లాస్ చదువుతున్నా. అప్పుడు మా మామ ఎస్ఆర్బీసీలో మా మామ పనిచేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నట్టు ఈరోజు ఆ రోజు మీరు తెలుగులో ఒక మీటింగ్, ఎందుకంటే కర్ణాటక నుంచి మినిస్టర్ గారు వచ్చారు, చంద్రలాల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు అప్పుడు మీటింగ్ సేవలు చెప్పినట్టు వారి సేవల్లో ఉంటే మనకు లోపల చాలా అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమం మినిస్టర్ రూపంలో నోట్ చేసుకోవాల్సిందిగా కొంచెం మీకు చెప్పేంత ఇది నాకు లేదు. కానీ ఎవరైనా సరే మీరు ఈ అలాగే రాష్ట్రాలన్నీ నాయకులని అందరికీ ఒక చిన్న అవసరం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. ఒకసారి మీ అందరూ అలాగే అలాగే శ్రీ ఆర్ రామకృష్ణ నాయక్ గారు మనకు ఎన్నిక కావడం జరిగింది. అలాగే శ్రీ డి తిరుపాల్ నాయక్ గారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. శ్రీ డి తిరుపాల్ నాయక్ గారు జిల్లా అధ్యక్షులు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి విక్రమ్ సింహ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ డి విక్రమ్ సింహ నాయక్ గారు. అలాగే మీ అందరికీ మళ్ళీ సన్మాన కార్యక్రమంలో అలాగే మనము దండలు అవన్నీ కూడా తర్వాత ఒకేసారి మండల టీం ఉంది, ఇలా చాలా మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి మనం సన్మాన కార్యక్రమంలో ఎవరికి మనం మళ్ళీ మనం చెప్పడం జరుగుతుంది. మరి అలాగే జిల్లా ప్రెసిడెంట్ కేసాలు నాయక్ గారిని మనము జిల్లా ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. కేసాలు నాయక్ గారు ఒకసారి మిమ్మల్ని చూడాలి. ఇది క్లుప్తంగా మన స్టేట్ బాడీ, అలాగే జిల్లా బాడీ. మరి జిల్లాలో మండల గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. వారిని మనం ఒకసారి సన్మాన కార్యక్రమంలో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తామని. జై సేవాలాల్. अपने कार्यकर्ता कहते हैं फर्स्ट अपने जाते देव सेवालाल तरह कर्नूकर हमारा अभिप्राय. थैंक यू. నంద్యాల జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గత 3 నెలల కిందట రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వాటి తర్వాత నంద్యాల జిల్లాలో కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కొంతమంది ఎన్నుకున్నారు. వాళ్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు ఏ సంఘమైనా మన అజెండా ఒకటే, మనమంతా కలిసి ఉండాలన్నది మన అజెండా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఏ పార్టీలైనా, అది ఒక పార్టీ అని చెప్పను కానీ ఏ పార్టీలైనా మన గిరిజనులను అణచివేయాలన్న ఒక ధోరణిలో ఉన్నారు. మనను అనేక పార్టీలు భయప్రాంతులు గురి చేస్తున్నారనే కంకణం కట్టుకుని ఉన్నారు. కనుక మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1976లో మనకు రిజర్వేషన్ ఏర్పాటైంది. అప్పుడు రిజర్వేషన్ ఏర్పాటైనప్పుడు వారికి ఎలాంటి ఎదుర్పు లేవు. కానీ కొంతమంది ఆ రిజర్వేషన్ మనం ఏర్పాటు చేసినందుకు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, అదే కోణంలో ఈ
ఈ దేశంలో ఇంకా అడవి ప్రాంతంలో గ్రామ చివరలు మా గిరిజనులు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అక్షరాస్యత ఇంకా 40-45% పైనే ఉన్న 55% అక్షరాస్యత లేక ఎన్నిక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సభామూలకంగా నేను తెలియజేసిన ఒకటి, అయ్యా తమరి పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. మీరు మా గిరిజనులలో కాకుండా ఇతర కులస్తులు వాల్మీకులను విశ్వ జాబితాలో చేర్చాలన్న నినాదాన్ని పక్కన పెట్టండి. మేము మీకు రుణపడి ఉంటామని పాలకులకు తెలియజేస్తూ రేపు జరగబోయే ఎలాంటి సమావేశాలైనా అన్ని కుల సంఘాలు కలుపుకొని ఖచ్చితంగా ఒక ర్యాలీ చేయాలన్నా ఏం చేయాలన్నా అందరం కలిసి ముందుగా సాగాలన్నది నా అభిప్రాయం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఎప్పుడు ఏర్పడింది, వాటిలో వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. నేను ఒక సంఘం పెద్ద ఒక సంఘం చిన్న అని ఎప్పుడు అన్నాను. నా కోణం ఒకటి, అందరం కలిసి ఉండాలనేది నా ఉద్దేశం. కనుక దయచేసి మీరందరూ రేపు ఏమి జరిగినా ఎలాంటి సమావేశాలు జరిగినా అందరం కలిసికట్టుగా ఉండాలి. వీటిపైన కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ పైన చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. వీటికి ఒక జీవం తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నారు కనుక ఒక ర్యాలీను ఒక రాష్ట్ర రూపను ఏర్పాటు చేయాలని ఇక్కడున్న పెద్దలకి అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షుడు కృష్ణనాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై. ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి జిల్లా బాధ్యతలు తీసుకున్న నేను ఈ రోజు వరకు జరిగిన పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక మీదట నంద్యాల జిల్లాలో బంజారా జాతి అన్నది ఎక్కడ ఏ ఇబ్బందులను ఎదుర్కొన్నా అది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజిక పరంగా కానీ మార్కెట్లో ఎక్కడే కానీ మా జాతి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్లకు ఎన్నవేళలా సహకారాలు అందించడానికి ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున జిల్లా బాధ్యతలు తీసుకున్న నేను ముందుంటానని గర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా బీసీలను ఎస్టీలలో చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాలి. ఈ విషయంలో పునరాలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్నటి వరకు రాష్ట్రంలో ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కూటమి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము మరొకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏర్పడక ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజనుల పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేస్తున్నటువంటి మన బంజారా సోదరులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఫిల్టర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మన బంజారా గౌరవనీయులు పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా మన సభ అధ్యక్షులు కృష్ణనాయక్ గారికి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నూతన ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి విచ్చేసినటువంటి మన బంజారా మిత్రులకు, అదేవిధంగా మన సోదరులకు పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను గిరిజన ప్రజా సమాఖ్య సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీరు కంపల్సరీ హాజరు కావాలని నాకు పిలుపునిచ్చినటువంటి త్రిపాల్ నాయక్ గారికి, టీచర్ కేశవ్ బాబు గారికి, ముఖ్యంగా వాళ్ళిద్దరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇవాళ నిజంగా పండుగ వాతావరణంలో ఉంది. అందరు గోల్పాయ మొత్తం అందరూ కలిసినందుకు చాలా సంతోషకరం ఉంది. ఎందుకంటే మరి ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా, ఏ సమావేశం ఏర్పాటు చేసినా మనము మన పోరాటంలో ఏ విధంలో కూడా మనము ఎరుక ఆడబోమని మేము తెలియజేస్తా ఉన్నాము. మనము ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మన సంకల్పము, మన కమ్యూనిటీ, మన ఐకమత్యము, మన సంకల్పంతో పనిచేస్తేనే మన జాతికి మనము మేలు చేసిన వారు అవుతాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మన జాతికి, మన కులానికి ఉపయోగపడుతుంటే మనం చేసుకోవాలా. ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుంటూ పోతున్నాం కాబట్టి అలాగే ఐక్యమత్యంతో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే ముందుకెళ్లాలనేది నా అభిప్రాయము. అదేవిధంగా ఇవాళ ఈ మన త్రిపాల్ నాయక్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ టీంను
మా గిరిజన ప్రజా సమాఖ్య తరఫున ఎల్లవెల్ల వాళ్ళు ఎంత కృషి చేసి వాళ్ళతో నేను నడవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పేసి మీ అందరూ సభలో తెలియజేస్తాం. అందరికీ నమస్కారములు. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు మరియు వివిధ గిరిజన ప్రాంతం నుంచి మరియు టౌన్ నంద్యాల టౌన్ నుంచి వచ్చినటువంటి అందరికీ ఉద్యోగస్తులకు మరియు అందరికీ నా నమస్కారములు. మనకు రకరకాల సంఘాలు ఉండొచ్చు, అన్ని సంఘంలో మన వాళ్ళు ఉండొచ్చు, కానీ మన కాన్సెప్ట్ ఒకటే, మన కమ్యూనిటీని మన వాళ్ళను ముందుకు తీసుకురావాలా అనేది. అన్ని డిఫరెంట్ సంఘాలు ఉండొచ్చు, కానీ కాన్సెప్ట్ ఒకటే ఉండాలి ఖచ్చితంగా. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ తీసుకుంటే ఇంత యూనిటీ ఉండేది కాదు. ఇప్పుడు యూనిటీ ఉంది. తర్వాత ప్రతి గిరిజన ప్రాంతాల్లో, ప్రతి ప్రాంతాల్లో ప్రతి వారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు. తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ, పిఆర్ డిపార్ట్మెంట్ లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఆఫీసెస్ లో ఉన్నారు. సో అదొక ఇది మనకు, అంటే మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం అన్నదానికి అదొక చిన్నదన్నమాట. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.